అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందో ఏమిటని మీకు ఈ వీడియోలో తెలియజేశాను. జూన్ 20, 2026 శనివారం. సో, ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి ఎట్లని మీకు ఈ వీడియోలో తెలియజేశాను చూడండి. సో, ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లనేది మీకు క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేశాను. దయచేసి ఫస్ట్ లింక్ లాస్ట్ వరకు చూడండి. మీకు అంటూ వచ్చే క్లారిటీ వస్తుంది. తర్వాత అంగళ్ళు వచ్చేసి 6.20 వరకు మార్కెట్ అయితే జరిగినట్టు సమాచారం. సో, లాస్ట్‌లో ఈవెన్ టీవీఎస్ గాని, టీవీఎస్ తర్వాత 5.80 తర్వాత 6.20 వరకు కొంచెం స్పీడ్ అంటే భారీగా కాదు గానీ కొంచెం పర్లేదు మన అంగళ్ళు మార్కెట్ ఫస్ట్‌లో ఉన్నంత స్లో లేదు. లాస్ట్‌కొచ్చేసరికి కొంచెం పర్లేదు. ఫస్ట్‌లో రూ. 5.40 ఉంటే తర్వాత 5.80 తర్వాత రూ. 6.20 వరకు నిన్న అంగళ్ళు మార్కెట్ అయితే జరిగింది. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే మనం ముందుగా ఫస్ట్ యాక్షన్ మండీ లైన్‌లో మాట్లాడుకుంటే ఈ లైన్‌లో ఒక 5% మేర తగ్గింది. అలాగే రెండో యాక్షన్ మండీ లైన్‌లో మాట్లాడుకున్న 5% మేర తగ్గింది. ఒకటి రీజన్ ఏమంటే అన్నిటితో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. రీజన్ అంటే ఇంక మామూలుగా శనివారం ఏ విధంగా ఉంటది, కాయలు తక్కువగానే ఉంటాయి. ఈరోజైతే అదే జరిగింది. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి ఎట్లనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి తగ్గింది. మరి రేట్లు కూడా ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంటుందనే చూడాల. చాలా వరకు 3 రోజులు ఇంకా మార్కెట్ ఒక్కసారిగా 50, 60, 50, 60 ఇట్లా డౌన్ అవుతానే ఉంది కానీ ఎక్కడ అంటే నిల్చడం లేదు. మార్కెట్ అనేది ఒక్కసారిగా డౌన్ అవుతూనే ఉంది కానీ ఎక్కడ నిల్చడం లేదు. ఇంకా దిగుమతులు కూడా అదే స్థాయిలోనే వస్తున్నాయి మన మదనపల్లికి వచ్చేసి. మరి రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయి, ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. చూద్దాం ఈ తర్వాత ఏమన్నా అంటే లైక్ స్టాక్ ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉన్నా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మీరైతే చెక్ చేయొచ్చు. సో, ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటుంది.